ఒక 30 మెంబర్స్ ఆర్ఫన్స్ మధ్యలో కూర్చొని లంచ్ చేస్తే ఒక రోజు కళ్ళలో నీళ్ళు వచ్చినాయి సార్ నాకు. నా 1 month శాలరీ, నా 1 year ఫీజ్ సార్. ఐ వాంట్ టు క్రియేట్ అన్ ఐడెంటిటీ ఫర్ మై సెల్ఫ్ అనేది కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు, కొంతమంది నాకు అంత ఏం అవసరం లేదు, నేను ఓకే ఓకే అంటారు, బట్ దే వాంట్ అటెన్షన్. I think it was in 2015 or 16, at end of 2015 or the starting of 2016. That was the first year of college. We did not even start the college yet. We were starting off with the college. And I went to schools to talk to students and give them awareness of different careers and what kind of college it requires. Yes. And I asked students, what do you want to do in life? And there was one student who stood up and she said, I want to become famous. You are into social activism right now. You're working with NGOs, you're working with Rotary Club. You are at pivoted places and you're contributing to the society and you're actually influencing people how you wanted it to be. But where did this serving to the people start? ఇంట్లో ఎట్లా అంటే ఐ హ్యావ్ 2 sisters, one is an engineering student and one is a medicine student. They are well educated type, very studious type, మంచిగా చదువుతారు. నేనేంటంటే ఐ వాజ్ వెరీ యాక్టివ్, ఓవర్ యాక్టివ్ అంటే ఓవర్ కాన్ఫిడెంట్ ఫీల్ అవుతారు, కానీ ఐ యూస్ టు ఫీల్ సో గుడ్ అబౌట్ ఇట్ సార్. స్కూల్లో కూడా నేను చాలా, ఎవరైనా ఉంటే ఐ యూస్ టు స్టాండ్ అప్ ఫర్ దెమ్. ఈ స్పాట్ లైట్ డిజార్డర్ అంటారు చూడండి, అట్లాంటిది ఉందేమో అని నాకు అనిపిస్తుంది. మేబీ దట్ అటెన్షన్ సీకింగ్ థింగ్ ఇస్ ఆల్సో, ఇట్ నెవర్ గేవ్ మీ అ నెగటివ్ వైబ్ సార్. ఎప్పుడు దట్ గేవ్ అ పాజిటివ్ వైబ్ ఫర్ మీ. కానీ ఒక్క పాయింట్ ఆఫ్ టైమ్ లో ఎట్లా అంటే ఇంట్లో వెన్ ఐ టాక్డ్ అబౌట్ మై సెలెక్టింగ్ గ్రూప్స్, నేను సిఇసి అన్నా, ఇంట్లో వాళ్ళు ఎంపీసీ, దే స్టూడ్ ఆన్ ఎంపీసీ. టీచర్స్ కూడా అడుగుతుండే సార్ నన్ను, నువ్వు ఇంత బాగా చదువుతావు కదా, నీకు వచ్చు, చేస్తే వస్తుంది, చెయ్యి. కానీ నేను ఫిక్స్ అయిపోయిన మ్యాథ్స్ రాదని. దేర్ ఐ వెంట్ లైక్ ఒక చిన్న సార్ట్ ఆఫ్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినా సార్. నేను, నాకు మ్యాథ్స్ రాదు, ఫెయిల్ అయిపోతా, మ్యాథ్స్ రాదు, ఫెయిల్ అయిపోతా. బార్డర్ పాస్ అయినా సార్ నేను ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ మాత్రం 36, 37 సంథింగ్ వచ్చినాయి. సో దేర్ కొంచెం లో అయిపోయినా సార్ నేను. సో అప్పుడు ఏమనిపించిందంటే, డూడ్ ఐ హ్యావ్ ఎవ్రీథింగ్, నాకు ఉండడానికి ఉంది, తినడానికి ఉంది, ఐ హ్యావ్ ఎవ్రీథింగ్, కానీ నాకు కొంచెం లో ఉంటేనే ఐఎమ్ ఫీలింగ్ దిస్ ఫ్రస్ట్రేటెడ్, అసలు ఏం లేని వాళ్ళది ఏంటి అని ఉండే సార్. దెన్ ఐ వాంటెడ్ టు నో అబౌట్ హౌ పీపుల్ బేసికలీ ఫీల్. సో బయట వాళ్ళ గురించి తెలుసుకుందాం. సో జర్నలిజం హెల్ప్స్ మీ అవుట్ అండ్ మై ప్యాషన్ ఆఫ్ స్పీకింగ్ గుడ్ విల్ హెల్ప్ మీ అవుట్. దిస్ ఈస్ అ పాజిటివ్ సైడ్ అనుకొని ఐ వెంట్ ఇన్ టు జర్నలిజం సార్. వెళ్ళిన తర్వాత వన్ డే ఐ గాట్ అ రిక్వైర్మెంట్ ఫర్ స్క్రైబింగ్. పిల్లలకి ఎగ్జామ్ రాయడానికి, దే వర్ బ్లైండ్, 10th class ఎగ్జామ్స్ రాయడానికి. దెన్ ఐ వెంట్ దేర్ ఐ మెట్ a person called Rakesh, who is representing India for global peace movement now, even now. So ఆయన కలిసిన తర్వాత he motivated us a little. So ఆయన ద్వారా కొంచెం ఎన్జిఓలోకి స్టెప్ ఇన్ అయినా సార్. ఆయన thousands of rupees ఖర్చు పెట్టి కూడా నేను some 5-star hotels లో తిన్నాను, కానీ ఒక 30 మెంబర్స్ ఆర్ఫన్స్ మధ్యలో కూర్చొని లంచ్ చేస్తే ఒక రోజు కళ్ళలో నీళ్ళు వచ్చినాయి సార్ నాకు. నాకు తెలియదు సార్ ఎందుకో, సీరియస్ గా ఇప్పుడు కూడా నా చేతులు లైక్ ఆల్మోస్ట్ షివర్ అవుతున్నాయి టు సే అబౌట్ దట్. ఎందుకంటే నేను ఆ ఆర్ఫనేజ్ కి 4 times వెళ్ళాను సార్. 5th time వెన్ దేర్ వాజ్ అ ఫ్యామిలీ హూ మెట్ దట్ ఆర్ఫనేజ్, దే సడన్లీ సా మీ అండ్ థాట్ ఐ వాజ్ అన్ ఆర్ఫన్. సో చూడమ్మా ఎంత బాగుంది, కానీ ఇక్కడ ఉంటుంది అనగానే ఆ పిల్లలందరూ వచ్చి ఆ అమ్మమ్మ, ఎవరు రా అమ్మాయి అంటే అమ్మ మా అక్క అనగానే లైక్ నేనేం ఇవ్వలేదు, ఏం చెయ్యలేదు. కొన్ని సండేస్ వెళ్ళిన వాళ్ళ దగ్గరకు అంతే. ఈవెన్ నౌ ఎవరిదైనా బర్త్డే ఉంటే ఆ పిల్లల్లో ద ఫస్ట్ కేక్ టర్న్స్ టు మీ సార్. ఇంకేం కావాలి సార్ నాకు? దేర్ ఐ ఫెల్ట్ సో గుడ్ సార్. ఆ ఒక్క పాయింట్ సార్, దట్ ఆర్ఫనేజ్ లిటిల్ బిట్ చేంజ్ మై లైఫ్. అండ్ దెన్ ఒక్క దగ్గరనే ఇంత హ్యాపీనెస్ ఉంటే వై డోంట్ ఐ ఎక్స్ప్లోర్ అని. యాక్చువల్లీ ఐ వాజ్ వెరీ గుడ్ అట్ మ్యానిపులేటింగ్ సార్. ఈవెన్ నౌ ఆల్సో ఐ కెన్ మ్యానిపులేట్ ఎనీవన్ సార్. సీరియస్లీ అదొక మంచి టాలెంట్ అనిపిస్తుంది నాకు. నేను చాలా మంచిగా మ్యానిపులేట్ చేస్తా సార్. మై మ్యానిపులేషన్
మై మ్యానిపులేషన్ ఐ థాట్ దట్ కుడ్ వర్క్ ఔట్ ఇన్ మై ఇంటర్ సార్. కానీ మై మ్యానిపులేషన్ హ్యాడ్ అన్ ఇంటరప్షన్ సార్. సీరియస్‌గా ఒక వెరీ బిగ్ ఇంటరప్షన్ ఉండే. బట్ దట్ ఇంటరప్షన్ వాస్ మిస్టర్ కూల్. ఓకే. సో, ఐ కుడెంట్ సే దట్ ఇట్ ఈస్ యూ, బట్ యాక్సిడెంటల్లీ ఇట్ వాస్ యూ సార్. నేనేమనుకున్నా అంటే, నేను ఇంట్లో కన్విన్స్ చేద్దాం అనుకున్నా సార్ సీసీ తీసుకోవడానికి. వెన్ యూ టాక్ టు మీ ఇన్ మై కాలేజ్ వచ్చి స్కూల్‌కొచ్చి మాట్లాడినప్పుడు ఐ థాట్ థట్ అమోఘ ఈస్ అ బెటర్ ప్లేస్ ఫర్ మీ అని. సో, నేనేమనుకున్నా అంటే ఇంట్లో సీసీకి కన్విన్స్ చేద్దాం అమోఘలో అని. దెన్ యూ కేమ్ టు మై హోమ్, యూ టాక్ టు మై పేరెంట్స్ అట్ ది సేమ్ టైమ్ యూ టాక్ టు మీ ఆల్సో. నేను సీసీ అనంగానే, "సీసీ ఎందుకమ్మా? ఎంపీసీ బావుంటది కదా!" దెన్ ఐ వాస్ లైక్, డూడ్ అఖిలేష్ సార్ గూడా వీళ్ళతోనే ఉన్నారు. సో, దీస్ ఆర్ ఆల్ అట్ వన్ సైడ్. నా వార్ వన్ సైడ్ అయిపోయింది సార్. ఓకే. ఐ హాడ్ నో చాయిస్. అప్పుడు మా డ్యాడీ ఒక మాట అన్నాడు సార్. "నేను చెయ్యను అంటే, నేను దేనికి డబ్బులు కడతానో దానికి నువ్వు జెయ్యాలి. సో, నేను ఎంపీసీకే కడతా. చదివితే ఎంపీసీ చదువు. లేదంటే సీఈసీ నారాయణలో చెయ్యి. లేకపోతే సమ్ అదర్ కాలేజ్‌లో చెయ్యి" అని మాట్లాడితే ఆహ్, నాకు నాకు నాకింకా ఐ హాడ్ నో చాయిస్ సార్. సో, చెప్పొద్దు ఇట్ ఈస్ ఎ బిటర్ ఎక్స్‌పీరియన్స్ అని. కానీ ఓకే సార్. ఐ హాడ్ నో చాయిస్. మా ఇంట్లో వాళ్ళు గూడా అప్పుడు నా మాట ఎవరు వినకపోతుండే. ఐ వాస్ లిటిల్ హెల్ప్‌లెస్ సార్. కానీ ఒక్కసారి లోపలికొచ్చిన తర్వాత ఐ స్టార్టెడ్ ఎంజాయింగ్ ఇట్. సరే యాహ్! వచ్చేసాను గదా! ఐ నెవర్ ట్రైడ్ ఎనీథింగ్ సార్. కానీ ట్రై చేసింది ఐ యూజ్డ్ టు గివ్ మై 100% సార్. సో, అమోఘాని బీభత్సంగా ఎంజాయ్ చేశా సార్. Whatever activity is there, Harika used to be there. Harika used to be part of the organizing committee. Every organizing committee, Harika is. And there are few students who are always there in the organizing committee, and Harika is one of them. How did that activity participation actually helped you in terms of figuring out what is that you really want? ఫస్ట్‌లీ నాకు చాలా భయముంటుండే సార్. ఆఫ్టర్ 10థ్ స్టాండర్డ్ ఐ వాస్ వెరీ స్కేర్డ్. ఆహ్, ఎస్ఆర్ నగర్ మైత్రివనం సిగ్నల్ దగ్గర రోడ్ క్రాస్ జేయడానికి ఐ యూజ్డ్ టు హావ్ ఫ్రెండ్స్. Hmm. ఎంసెట్‌లో ఫ్రెండ్స్ ఉంటుండే. వాళ్ళు క్రాస్ జేపిస్తే క్రాస్ చేసేదాన్ని సార్. కానీ మెల్లమెల్లగా అమోఘలో వచ్చిన తర్వాత ఐసీలో ఆకాంక్ష అని వన్ ఆఫ్ మై ఫ్రెండ్ వాస్ దేర్. సో, ఆమె దాని క్లాస్‌కి తీసుకెళ్ళేది. అట్లా కొంచెం ఎక్స్‌ప్లోర్ అయిన తర్వాత ది సెలబ్రేషన్స్ కేమ్ సార్. విచ్ లైక్ యాక్చువల్లీ బ్రాట్ మై ఒరిజినల్ సెల్ఫ్ ఔట్. Hmm. సో, అందరిని ఒక్క దగ్గర కూర్చోబెట్టి మాట్లాడిపియడం. ఆహ్, సో, నేనేమంటున్నా అంటే చెప్పాను గదా సార్! లైక్ వాటెవర్ వి థింక్ వాస్ నాట్ వాలిడ్. సో, Hmm. మీరు కూర్చోబెట్టి ఇట్లా చేద్దాం అనుకుంటున్నాం. వాట్ ఆర్ ద ఐడియాస్ ఫర్ ప్రాణ? వాట్ ఆర్ ద ఐడియాస్ ఫర్ దివాలీ సెలబ్రేషన్స్ అంటే దేర్ ఐ ఫెల్ట్ ఓకే. సర్ ఈస్ నాట్ కంప్లీట్‌లీ ఆన్ పేరెంట్స్ సైడ్. హి ఈస్ గోయింగ్ టు గివ్ వాల్యూ ఫర్ అవర్ వర్డ్స్ ఆల్సో. ఫర్ అవర్ ఐడియాస్ ఆల్సో. సో, ఆలోచిస్తారు. ఓకే. ఈ వాటెవర్ ద ఈవెంట్స్ వర్ దేర్ దే మేడ్ మీ థింక్ మోర్ సర్. ఇప్పుడెట్లా అంటే ప్లాంటేషన్. Hmm. ప్లాంటేషన్ వాస్ నెసెసరీ. కానీ దేర్ యూ థాట్ ఆఫ్ ఎవ్రీథింగ్. అక్కడ నాకు ఐ స్టార్టెడ్ థింకింగ్ వై ఈస్ దిస్? వై ప్లాంటేషన్? అక్కడ మమ్మల్ని సీబీఎస్ఈ వాళ్ళని కొలాబరేట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ వై దిస్ హ్యాపెండ్? అదొకసారి ఆలోచించుకున్నాం. ఓకే. ఆర్గనైజింగ్ థింగ్స్ లైక్ వాళ్ళని మా దగ్గర కూర్చోబెట్టి మీరు నేర్పియండి. లేకపోతే యూ గైస్ సజెస్ట్. వాళ్ళకి మాకు డిబేట్స్. Hmm. కాలేజెస్‌లో ఈవెంట్స్ అయితే వి జస్ట్ షో అవర్ టాలెంట్. కానీ అమోఘాలో ఈవెంట్స్ అయితే వి కంపీట్. దట్స్ ఎ Hmm. హెల్తీ కాంపిటీషన్ ఎనీవేస్. Yeah, definitely. దిస్ బికమింగ్ ఫేమస్ థింగ్ ఏంటంటే, నాకు ఏం లేదు సార్. ద థింగ్ ఈస్ వేరెవర్ ఐ గో ఐ వాంట్ పీపుల్ టు టాక్ అబౌట్ మీ. ఇప్పుడు ఒక 10 మందికి తెలవకపోతే మనం ఉండెందుకు అనే సార్ట్ ఆఫ్ మెంటాలిటీ తోటి నేనుంటా సార్. ఏంటంటే అప్పటికే మాకు 2, 3 కాలేజెస్ వచ్చి ఇట్లనే డెమో ఇచ్చేసి ఎళ్లారు సార్. Hmm. కానీ వి నో వాట్ దోస్ కాలేజెస్ ఆర్ ఎగ్జాక్ట్‌లీ. కానీ మీ Hmm. కాలేజ్ వి డోంట్ హావ్ అన్ ఐడియా ఏం లేదు సార్. సో, ఐ జస్ట్ స్టుడ్ క్యాజువల్‌గా ఫన్ క్రాక్ చేద్దాం అని అన్నా సార్ నేనది. Yeah, నో yeah. No, rivalry. but సో, I remember I was like, huh, because it was a very strong desire that it came. Actually, a lot of students want to create an identity. A lot of people want an identity, చెప్పుకోరు but సార్ బేసిక్‌గా. నేను few మంచిదాన్ని కాబట్టి. people acknowledge it. Few people actually accept it. Yes, I need an identity. I want to create an identity for myself అనేది కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు. కొంతమంది సో, నాకంత ఏం అవసరం లేదు. నేను ఓకే అంటారు. బట్ దే వాంట్ అటెన్షన్. సో, బేసిక్‌గా ఫ్యాకల్టీ ఎవరైనా వస్తే దే సే అబౌట్ దేర్ కాలేజ్. కొంతమంది సబ్జెక్ట్ చెప్పెళ్తారు సార్. కానీ ఐ డోంట్ థింక్ దట్ యూ రిమెంబర్. కానీ ఎస్‌వీఆర్ సార్ రాగానే మీరు డాడీ మీరు కొంసేపు బయటుంటారా? నేను వీళ్ళతో మాట్లాడాలి అని అన్నారు సార్. ఓకే. ఐ సర్స్ డోంట్ రిమెంబర్ ఇట్. బట్ యాహ్! మా సర్స్‌ని గూడా బయటికి పంపించారు సార్. యెస్. ఓన్లీ యెస్. దట్ యూ అండ్ అవర్ కంప్లీట్ బ్యాచ్ అన్నమాట. హ్మ్. అక్కడ ఐ ఫెల్ట్
అచ్చా! సో, దిస్ సార్ ఈస్ గోయింగ్ టు డూ సంథింగ్ ఫర్ అస్. మన కోసం నిల్చుంటారు అని. మీరు సడెన్‌గా అడగంగానే నేనేమనుకున్నా అంటే, ఓకే. ఐ హావ్ దిస్ థాట్ ఇన్ మై మైండ్ గదా! హి ఈస్ నాట్ లైక్ జనరల్ ఫ్యాకల్టీ. మనం చెప్పొచ్చు అని జెప్పి నిల్చున్నా సార్. నిల్చున్నాక చెప్పిన తర్వాత ఐ ఎక్స్‌పెక్టెడ్ ఎ స్మైల్ ఫ్రమ్ యూ సార్. కానీ ఓకే. మీరేమన్నారంటే డూ యూ నో నరేంద్ర మోదీ అని అన్నారు. యెస్ అనంటే, ఓన్లీ యూ అండ్ ఐ అండ్ ఇండియన్స్ నో నరేంద్ర మోదీ. విల్ అన్ ఆఫ్రికన్ నో నరేంద్ర మోదీ అని అన్నారు సార్. హ్మ్. ఐ డోంట్ హావ్ ఎన్ ఐడియా. సో, మీరు ఫుట్‌బాల్ ప్లేయర్ పేరు చెప్పారు సార్ ఆ రోజు. చెప్పి డూ యూ నో హిమ్ అనంటే ఐ సెడ్ నో. హి ఈస్ ఫేమస్. లుక్ హి ఈస్ ఫేమస్. బట్ యూ డోంట్ నో హిమ్. సో, యూ డోంట్ నీడ్ టు బి నోన్ బై ఎవ్రీవన్ టు బికమ్ ఫేమస్ అని అన్నారు సార్. ఆడ లాక్ పడిపోయింది సార్ నాకు. కూర్చున్నా ఇంకా. హ్మ్. సో, ఐ హాడ్ నో చాయిస్. నేను కూర్చొని పోయా. దెన్ ఐ స్టార్టెడ్ థింకింగ్. అరే! అవును గదా! దెన్ నేననుకున్నా సార్. ఇప్పుడు నేను లేని దగ్గర నేను ఫేమస్ అవ్వకపోయినా పర్లేదు సార్. బట్ హ్మ్. ఇఫ్ ఐ యామ్ హియర్ నా చుట్టూ ఉన్న వాళ్ళకి నేనున్నానని తెలవాలి. యాహ్! దట్ ఈస్ వేర్ ఆహ్, ఇట్ బ్రాట్ మీ ఇంటూ ఎవ్రీ ఈవెంట్ దట్ హ్యాపెండ్ ఇన్ అమోఘ. హ్మ్. హ్మ్. బికాజ్ నేను వేరే కాలేజ్‌లో ఉండి గూడా ఈ ఐపీ మెటీరియల్ చదువుకుంటా, ఎంసెట్ మెటీరియల్ చదువుకుంటా. కానీ దీస్ ఈవెంట్స్ ఆర్ గివెన్ ఓన్లీ బై థిస్ పర్టిక్యులర్ ఇన్‌స్టిట్యూట్ అని నువ్వు అనుకున్నావు గాబట్టి నువ్విక్కడికొచ్చావు. యాహ్! వచ్చి కామ్‌గా అదే బెంచ్‌లలో కూర్చుంటే నడవదు. సో, ఐ డోంట్ నో వాట్ ఐయామ్ కేపబుల్ ఆఫ్. సో, ఐ హ్మ్. స్టార్టెడ్ గివింగ్ ఎవ్రీథింగ్ ఆఫ్ మైండ్ ఇంటూ ఎవ్రీ యాక్టివిటీ. హ్మ్. ఆహ్, నేనేమనుకున్నా అంటే సరే నవ్వినా పర్లేదు పాడదాం. నవ్వినా పర్లేదు డాన్స్ చేద్దాం. ఇఫ్ ఇన్ కేస్ మనం పడిపోయినా పర్లేదు ఖోఖో ఆడదాం, రన్నింగ్ చేద్దాం. వి విల్ గెట్ ఇంటూ ఎవ్రీథింగ్ అండ్ యూ విల్ నో వాట్ యూ ఆర్. నాకు ఆ ప్రాసెస్‌లో తెలిసిందేంటంటే థట్ ఈస్ నాట్ జస్ట్ ఎ గేమ్ సార్. అవి ప్రిపరేషన్స్ గాదు. అవి సెలబ్రేషన్స్ గాదు. ఆహ్, చూసే వాళ్ళకి సెలబ్రేషన్స్ గానీ, చేసే వాళ్ళకి ఇట్ ఈస్ దేర్ ఓన్ టెస్ట్. పర్సనల్ టెస్ట్ అది. ఇంటర్ 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఎవరికీ అవసరం లేదు సార్ నన్ను పిలిచి కూర్చోబెట్టి ఏం చేస్తారు? ఏం తీసుకుంటారు? అని అడగడానికి. బట్ అమోఘకి అవసరం గాదు సార్ అది. దే టుక్ ఇట్ యాస్ ఎ రెస్పాన్సిబిలిటీ. నాకక్కడ మంచిగా అనిపించింది. ఐ రెస్పెక్ట్ థట్ ఇన్‌స్టిట్యూషన్ సార్ బేసిక్‌గా. ఎందుకంటే ఇట్ చేంజ్డ్. అంటే ఇఫ్ ఇన్ కేస్ అది లేకపోతే కూడా నేనుంటా. కానీ నాట్ అట్ దిస్ స్టేజ్ అని అనిపించింది సార్. ఎందుకంటే హ్మ్, నా జూనియర్స్ సీఈసీలో ఉన్న జూనియర్స్ పార్ట్ టైమ్ చేస్తూ కాలేజ్‌కొస్తున్నారు అని సాగర్ సార్ నాతో ఒకసారి అన్నారు సార్. హ్మ్. దేర్ ఐ వాస్ లైక్ చదువుకుంటూ పార్ట్ టైమా? వావ్! అని అనిపించింది సార్. ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఎంసెట్ రాయను అని నేను ఇంట్లో ఖరాఖండిగా చెప్పేసి కూర్చున్నాను సార్. కూర్చున్న తర్వాత దెన్ మై డాడ్ ఆస్క్డ్, "దెన్ వాట్ విల్ యూ డూ? డిగ్రీ చేస్తావా?" డిగ్రీయే చేస్తా. కానీ మాస్ కామ్ చేస్తా. వాట్ ఈస్ మాస్ కామ్? మాస్ కామ్ నాకు తెలీదు సార్. సీరియస్‌గా మాస్ కామ్. జర్నలిజం ఐ వాస్ ఇంట్రెస్టెడ్. కానీ చెన్నై ఆర్ ఢిల్లీలో చేద్దామని ఫిక్స్ అయ్యాను సార్. దేర్ వర్ 3 ఫ్రెండ్స్ ఆఫ్ యువర్స్ వైష్ణవి మ్యామ్ అండ్ ఐ సీరియస్‌లీ డోంట్ రిమెంబర్ ద అదర్ 2 సర్స్ నేమ్స్. కానీ ఒక సార్ వచ్చి నిల్చొని చెప్పినంక ఆహ్, హి హి టాక్డ్ అబౌట్ ఎవ్రీథింగ్. మాట్లాడిన తర్వాత మాస్ కామ్ చేస్తానన్ మాస్ కామ్ ఎందుకు అనంటే ఐ టోల్డ్ హిమ్ మీకు 10థ్ క్లాస్‌లో ఎట్లిచ్చినానో రిప్లై ఆయనకు గూడా అలానే సార్ ఏదో బావుందని మాస్ కామ్ తీసుకుందాం అనుకుంటున్నా సార్. వినడానికి బావుంది గదా! కొంచెం స్టైలిష్ ఉంది గదా! అనంటే హి వాస్ లైక్ వినడానికి బావుంది గదా! అని జెప్పి అన్ని జెయ్యం గదరా! అని కొంచెం మంచిగా మాట్లాడారు సార్. మంచిగా మాట్లాడిన తర్వాత నేను ఇన్‌స్టిట్యూషన్ ఏం తీసుకుందామా అనుకుంటే సెయింట్ మేరీస్, సెయింట్ ఫ్రాన్సిస్ అండ్ దిస్ విల్లా మేరీ వర్ మై చాయిసెస్ సార్. విల్లా మేరీ హ్మ్. ఆల్సో వాస్ వన్ ఆఫ్ ద గుడ్ థింగ్ ఇన్ మై లైఫ్ అని చెప్పుకోవచ్చు. హ్మ్. అప్పుడు వైష్ణవి మ్యామ్ కాల్డ్ మీ పర్సనల్లీ అండ్ దెన్ షీ టోల్డ్ యాస్ వాట్ ఈస్ వాట్? అసలు మాస్ కామ్ ఏంటి? అందులో ఏమేముంటాయి? ఏం తీసుకుంటే నీకు బెటర్? అని చెప్పారు సార్. చెప్పిన తర్వాత ఇంట్లో ఫిక్స్ అయ్యి వచ్చి కూర్చున్నా. కూర్చున్న తర్వాత ఐ టోల్డ్ మై డాడ్ అబౌట్ థిస్. ఏం చేద్దాం అనుకుంటున్నావో ఏమో అని మా అక్క వాళ్ళు యాస్ ఎక్స్‌పెక్టెడ్ నీ ఇష్టం అన్నట్టు మాట్లాడారు. ఐ ఐ రీచ్డ్ అప్ టు మై కజిన్స్. సో, మెనీ ఆఫ్ దెమ్ సెడ్ నో. హ్మ్. అండ్ మై డాడ్ వాస్ లైక్, "ఓకే. నీ ఇంట్రెస్ట్, నీ ఇష్టం. మళ్ళీ బ్యాక్‌లాగ్స్ పెట్టుకొని నన్నడిగితే నేనేం చేయలేను గదా! ఓకే. ఇట్స్ అప్ టు యూ" అని. కానీ నాకు గుర్తుంది సార్ అది. నేను నేను కట్టిన దానికి నేను ఎంపీసీకి కడతా. సో, నువ్వు ఎంపీసీయే చదువు అని. సో, మా డ్యాడీ నేను కాలేజ్‌లో జాయిన్ చేస్తా అని చెప్పి నన్ను వెల్లమరికి తీసుకొనెళ్లారు. అడ్మిషన్ ఇప్పించారు. బయటికొచ్చారు. కానీ ఆ ప్రింట్ ఉంది సార్ నాకు అందులోనే. సో, నేను చదివినప్పుడు మీరెందుకు కడతారు అనే థాట్ ఉండే. ఐ డిడ్ంట్ టెల్ హిమ్. కానీ ఐ థాట్ ఐ షుడ్ వర్క్. నాకు లేనిది మ్యాథ్స్ 10థ్‌లో. హ్మ్. నాకొచ్చింది వర్కింగ్ ఔట్
ఫర్ మ్యాథ్ ఇన్ ఇంటర్. సో, Hmm. దీన్ని నేను క్యాచ్ అప్ చేసుకుందామని చెప్పి ఐ రీచ్డ్ ఔట్ ట్యుటోరియల్ పాయింట్ రీచ్ అయ్యి ఐ టోల్డ్ హర్ దట్ ఐ కెన్ టీచ్ హోమ్ ట్యూషన్స్. నేనేమనుకున్నానంటే ఇయర్ మొత్తం కష్టపడేసి ఒక సెమిస్టర్ ఫీ నేను కట్టుకొని, ఇంకో సెమిస్టర్ ఇంట్లో అడిగినా పర్లేదు. ఐ హావ్ టు బి లిటిల్ హెల్ప్‌ఫుల్ అని. కానీ నేను గూడా ఎక్స్‌పెక్ట్ జేయలేదు సార్. నా 1 మంత్ సాలరీ నా 1 ఇయర్ ఫీస్ సార్. నా 2 సెమిస్టర్ ఫీ. Wow. నౌ ఐయామ్ లెర్నింగ్, ఐయామ్ టీచింగ్. ఇవి And you're 2 serving. చేస్తున్నా. ఐయామ్ ఎర్నింగ్. సో, ఇవి 2 చేస్తున్నా కాబట్టి దే డోంట్ హావ్ ఎనీ ప్రాబ్లమ్ సార్ ఇంట్లో. సో, వేర్ దే నెవర్ టోల్డ్ మీ ఎనీథింగ్. ఇప్పుడు ఇంట్లో ఏదైనా కొనాలన్నా లైక్ కొత్త కార్ తీసుకుందాం, లేకపోతే ఏమన్నా ప్లాట్ తీసుకుందాం అనే దగ్గర దే ఈవెన్ కాల్ మీ, దే ఈవెన్ ఆస్క్ మీ టు సిట్. దే దే టెల్ ఇట్ టు మీ ఆల్సో నౌ. వాళ్ళు అడగకముందే నేనే నేనొక 30,000 ఇస్తా, నేనొక 40,000 ఇస్తా. అంటే ఆ ఫీల్ చాలా బావుంది సార్. ఎట్లా అంటే వేర్ దే క్రష్ ద థింగ్స్ ఆన్ మీ ఫస్ట్‌లో. ఇప్పుడు ఎవ్రి ఇంపార్టెంట్ డెసిషన్ ఇన్ ద హౌస్ You're part of decision making and you're ఆ! contributing to the family now. ఆ! ఇప్పుడు న్యూస్ ఛానెల్స్‌లో గాని, న్యూస్ పేపర్స్‌లో గాని, వెన్ మై ఫాదర్స్ ఫ్రెండ్స్ ఆర్ మై సిస్టర్స్ కొలీగ్స్ సీ మీ, మా ఇంట్లో ఇప్పటికి గూడా ఎప్పుడన్నా నా ప్రెస్ మీట్‌లు ఏమన్నా వస్తే దే షేర్ ఇట్ ఇన్ స్టోరీస్ అండ్ దే ఫీల్ వెరీ ప్రౌడ్ సార్. మా డ్యాడీ చెప్పుకుంటారింకా. దేర్ వాస్ దిస్ ఇన్సిడెంట్ ఆఫ్ ప్రియాంక రెడ్డి వేర్ దేర్ వాస్ a 15 మినిట్ ప్రెస్ మీట్. I went viral and my dad started feeling so proud. 6 డేస్ సార్. కంప్లీట్‌లీ 6 డేస్ మా డ్యాడీ ఎవరొచ్చినా అదే చెప్పడం. అంటే నేను సర్వ్ చేస్తున్నా అని అనిపియలేదు గానీ, ఇట్లాంటి చిన్న చిన్నవి. ఎక్కడ సార్ మైత్రివనంలో రోడ్ క్రాస్ చేయడానికి భయపడేదాన్ని. ఆహ్, ఒక 300-400 మెంబర్స్ వెనకాలేసుకొని ముందు ఒక నలుగురం నిల్చొని ర్యాలీని లీడ్ చేస్తుంటే, ఆ నలుగురిలో నేనొకదాన్ని సార్ ఇప్పుడు. Awesome. Awesome. సో, థట్ చేంజ్డ్. లైక్ లైఫ్ అట్లా చేంజ్ అయింది సార్. Throughout your life, if you have to talk about top 3 influential people in your life, who are they? గౌతమ్ విద్యానికేతన్స్ ప్రిన్సిపల్ మ్యామ్. షీ ఈజ్ ఉమా రమాదేవి. మా ఫ్యాకల్టీలో వుమెన్ హెల్పర్స్ ఎవరైనా ఉంటే, వాళ్ళ ఫ్యామిలీలో ఉండే పిల్లలందరికీ ఎడ్యుకేషన్ ఫ్రీ. మా దాంట్లో ఫ్యాకల్టీ పిల్లలకు గూడా ఎడ్యుకేషన్ ఫ్రీ. మళ్ళీ యాజ్ హర్ హస్బెండ్ ఈజ్ డీఐజీ, పోలీస్ బ్యాక్‌గ్రౌండ్ నుండి వచ్చిన పిల్లలకి ముగ్గురుంటే ఒకరికి ఫ్రీ. ఇద్దరు Hmm. అదే స్కూల్‌లో చదువుతుంటే హాఫ్ కన్సెషన్ అలా ఇస్తుండే సార్. సో, ఈవెన్ టుడే షీ ఈస్ వర్కింగ్ అండ్ మళ్ళా ఏంటంటే షీ బిల్ట్ అప్ ఒక స్కూల్ ఇన్ చిత్తూరు, పీలేరు. Hmm. అక్కడ ఎలా అంటే సమ్ 30 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ తీసుకొని శాండల్‌వుడ్ పెంచి ఇట్ ఈస్ లీగల్లీ బీయింగ్ సోల్డ్. ఆ మనీ అండ్ దట్ ల్యాండ్ ఈస్ రిటర్న్ ఫర్ టీచర్స్ నౌ. మా ఫ్యాకల్టీ. Awesome. దట్ ఇన్‌స్పైర్డ్ మీ. హ్మ్. ఇంకొకటి ఆహ్, అంటే ఇది లైక్ ఎక్కువ చెప్పేయడమో అదేం లేదు సార్. చెప్పాను గదా సార్! నా కెరీర్ బిల్డింగ్‌కి లైక్ వాట్ ఐ యామ్ నౌ ఆహ్, అప్ టు 10థ్ అందరికి సేమ్ ఉంటది సార్. చిన్నప్పటి నుండి ఒకటే స్కూల్ కాబట్టి ఒక చిన్న క్లాస్ రూమ్‌లో నథింగ్ ఈస్ గోనా చేంజ్ సార్. కానీ ఆ ఇంటర్ 2 ఇయర్స్ గూడా క్లాస్ రూమే అయ్యేది. కానీ ఇట్ బికేమ్ మోర్ దాన్ ఎ క్లాస్ రూమ్. జస్ట్ బికాస్ ఆఫ్ ద ఫస్ట్ అప్రోచ్. ఈవెన్ నౌ ద ఎవ్రి ఐడియా ఆఫ్ అమోఘా బీయింగ్ డెవలప్డ్ అంటే మీరు ఇంప్లిమెంట్ చేస్తేనే కదా సార్. ఈవెన్ Yeah. నౌ ఇప్పుడు మీరు కూర్చొని ఇంటర్వ్యూ చేయాల్సిన అవసరం లేకపోతుండే సార్. యూ కెన్ ఆస్క్ సమ్‌వన్ ఎల్స్ టు డూ ఇట్. కానీ Hmm. యూ టేక్ ఇట్ యాస్ ఎ రెస్పాన్సిబిలిటీ. ఈవెన్ నౌ మీరు మాకు మెసేజ్ చేస్తారు. వెన్ వి అచీవ్ సంథింగ్, వెన్ యూ హియర్ అబౌట్ అస్ సమ్‌వేర్ మీరు మాకు మెసేజ్ చేసి అడుగుతారు హౌ ఇస్ ఇట్ గోయింగ్. దట్ ఫీల్స్ సో గుడ్ సార్. సో, ఒక ఎవల్యూషన్ స్టార్ట్ చేసిన వాళ్ళనైతే నేను చూడలేదు సార్. విన్నాను సార్ చాలా సార్లు. ఐ హావ్ ఫ్రెండ్స్ హూ ఆర్ రైటింగ్ బుక్స్ అండ్ ఆల్. కానీ ఒక సిస్టమ్‌లో ఎవల్యూషన్ స్టార్ట్ చేసిందైతే ఇంటర్ కాలేజెస్‌లో ఇట్లాంటి సార్ట్ ఆఫ్ థింగ్ ఉండొచ్చు అనేది వాస్ నాట్ ఇంటూ అవర్ ఐడియాలజీ సార్. అట్లాంటి ఎవల్యూషన్ స్టార్ట్ చేసిన మేము కాలేజ్‌లో మిస్టర్ కూల్ అని అంటుండే సార్. సో, నిఖిలేష్ సార్ వాస్ వన్ ఆఫ్ దెమ్. ఆహ్, థర్డ్ వన్ ఆయన ఇన్‌ఫ్లుయెన్షియర్ అనాలో లేకపోతే లైక్ ఐ ఓపెనర్ అనాలో తెలీదు సార్. ఆహ్, లాక్‌డౌన్ కంటే ముందు
I met him, sir. Galleria Pantaloons idea ఉందా సార్ మీకు? Galleria Pantaloons లో you will have a ladies section where there is a man called Gopalakrishna. He is a specially abled man. He can't speak, he can't hear. Even now వెళ్ళండి, whoever you are, నవ్వుతాడు సార్. నవ్వి ఇట్లా అంటాడు. He won't tell that he can't speak. He won't tell that he can't hear. He will try to manage, sir. ఎక్సలెంట్ గా మేనేజ్ చేస్తాడు సార్. డ్రెస్ ఇలా చూపిస్తాడు, ఇట్లా ఇట్లా అంటాడు. అంటే హీ మేనేజెస్ ఇట్ యాజ్ అ కోడ్ ఆఫ్ డీసెన్సీ. ఆయన డిసేబిలిటీ లాగా చూపించుకోడు సార్. గోపాలకృష్ణ ఇన్ఫ్లుయెన్స్డ్ మీ. My next question is, having seen life so far, whatever you have seen, what is a philosophy of life that you have developed? Life is a beautiful journey if you live along. Life is a wonderful journey if you live alone. You have to try everything alone. Cause పడిపోతే ఒక్కడివే పడిపోతావు, మళ్ళీ నీకు లేవడానికి ఈజీగా ఉంటుంది సార్. సో ఇఫ్ యు ఆర్ ట్రైయింగ్ అన్ అడ్వెంచర్, ఒక్కడివే చేయి. ఇఫ్ యు ఆర్ ట్రైయింగ్ సంథింగ్ వెర్ యు ఆర్ వెరీ ష్యూర్ దట్ యు విల్ సక్సీడ్, then take people along with you. I have like a personal question to you, sir. ఇప్పుడు you enjoyed engineering, right? You enjoyed MNC, right? Working at MNC. You enjoyed working at Amoga. Yeah. These are three different phases. Which one do you prefer? I prefer living in the present, as simple as that. Whichever comes my way, whichever comes. Frankly speaking, you speak about Amoga, a lot of students speak about Amoga, that what we are doing here is great. But I don't feel I'm doing this. I feel someone else doing it, I'm just carrying it, right? So I feel Amoga has a soul for itself, and Amoga, that soul is making us do this, and we are just doing it. Next day morning, I do not know what comes onto my table. It comes onto my table, I act on it. As simple as that. My last question for you, Harika, is this question I haven't asked others. I've asked a little differently to them, but for you, if there is one advice that you need to give to the parents of high school students, not the students, if you have to advise parents, what is your advice to the parents? I might sound a little harsh, but I think that I am clear on this point. So మీరు ఏం అనుకుంటున్నారో నాకు అర్థమవుతుంది. లైక్ వాచింగ్ మెనీ అదర్ పేరెంట్స్ నాకు అర్థమవుతుంది మీరు ఏమనుకుంటున్నారో. యూ వాంట్ యువర్ కిడ్, మీ పిల్లలకి మీరు ఒక కరెక్ట్ పాత్ ఇద్దాం అనుకుంటున్నారు. అండ్ మీరు థింక్ చేసే పాత్ కూడా వెరీ కరెక్ట్. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకంటే కరెక్ట్ గా మీకే తెలుసు. కానీ యూ కాంట్ హ్యాండిల్ దేర్ బ్రెయిన్ ఎవ్రీవేర్. సో మీరు వాళ్ళకి ఇవ్వండి వాళ్ళకి ఏం కావాలో. ఆ మీన్ వైల్ ఆ జర్నీలో వాళ్ళతో పాటు మీరు ఉండండి. యూ స్టే దేర్ అండ్ యూ టెల్ దెమ్, ఓకే నీకు ఇది కావాలి, కానీ ఇందులో ఈ ఫ్లాస్ ఉన్నాయి నాన్న. నేను చేసే దాంట్లో కూడా మీరేం చెప్తారంటే, వాట్ ఎవర్ ఐఎమ్ థింకింగ్ దిస్ ఇస్ పర్ఫెక్ట్ అని అంటారు. కానీ ఎవ్రీథింగ్ హ్యాస్ ప్రోస్ అండ్ కాన్స్. ఇందులో ప్రోస్ అండ్ కాన్స్ చెప్పండి, ఇందులో ప్రోస్ అండ్ కాన్స్ చెప్పండి. రెండు వాడి ముందు వదిలేయండి మీరు. గివ్ హిమ్ హిజ్ ఓన్ టైమ్ టు చూస్ హిస్ కెరియర్. ఎందుకంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో వాడు అది చూస్ చేసుకోకుండా వచ్చేస్తే లైఫ్ లాంగ్ రిగ్రెట్ వాడికే కాదు మీకు కూడా ఉంటది. మనం ఎక్స్పెక్ట్ చేయలేము. సో ఇఫ్ దే ఆర్ గుడ్ అట్ నథింగ్, పర్లేదు. బీ ప్రౌడ్ అబౌట్ ఎవ్రీ సింగిల్ థింగ్ దట్ దే డూ, దట్ బూస్ట్ అప్. ఎందుకంటే బయట వాళ్ళు ఏమన్నా అనకపోయినా పెద్ద ఫరక్ పడచ్చు. ఎందుకంటే విసే నువ్వు నాకేమైనా పెడుతున్నావు, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు. కానీ ఇంట్లో వాళ్ళంటే దట్ ఇంపాక్ట్స్ అ లాట్ సార్. లాట్ అంటే లాట్. My message to parents is also very simple, that the job of a parent or a teacher is like a gardener. So basically, why I say gardener is not growing the plant is growing by itself, right? The gardener is just nurturing it, watering it, taking care of the soil, పురుగులు రాకుండా చూసుకుంటారు, ఎండ సరిగ్గా పడుతుందా లేదా చూస్తారు. That's it. The plant will grow. Now అదే garden లో there might be one rose plant, there might be one aloe vera. Now aloe vera cannot look at rose and feel jealous, because aloe vera is aloe vera, rose is rose. Now as a gardener, the gardener cannot go to aloe vera and say, look at rose has a flower, you don't have a flower. The gardener has to identify aloe vera is special in itself and rose is special in itself. అదే వాటర్, అదే మట్టి, అదే ఎండ. అంటే పేరెంట్స్ జనరల్ గా స్టూడెంట్స్ ఇదే అడుగుతారు,
ఏరా మీకు అదే స్కూల్కి పంపిస్తున్నాం, అదే టీచర్స్ ఉన్నారు, అవే బుక్లు చదువుతున్నాం, నీకు ఎందుకు తక్కువ మార్కులు వస్తున్నాయి? బికాజ్ హీఈస్ డిఫరెంట్, బికాజ్ ఇట్స్ అ Hmm. వెరీ డిఫరెంట్ స్పీసెస్, రైట్? సో ఐడెంటిఫై which plant What are the, is, it what is. are the strengths and what are the interests of the student, and then if there are high chances, because you are busy with your lives, parents are busy with your lives, and you want to know more about different careers, there are online portals, you can talk to career counselors, you can talk to college teachers. You get exposure first, and then probably you will be able to help your kid. The kind of insight that you were able to give, or the kind of insight that you were able to take out from your own journey, that reflection is really important. Reflecting on our own journey and making sense out of it is important, and you have done a brilliant job with it. Thanks a lot for sharing your story, sharing your anecdotes with It's us. an honor, sir. It's an honor.